నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న వైసీపీ అధిష్టానం సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టిన వైసీపీ నేతలు పేదరికం లేని సమాజ నిర్మాణమే తన జీవిత ఆశయం అన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆటలు సాగనివ్వమని హెచ్చరిక మంగళగిరి పానకాల స్వామిని దర్శించుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దంపతులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై వైఎస్ఆర్సీపీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు భారీ స్థాయిలో మార్పులు చేర్పులకు అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుండగా సీఎం క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు అందుతున్న నేతలంతా తాడేపల్లి చేరుకుంటున్నారు. అధికార పార్టీ వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేలు ఎంపీల సీట్ల మార్పుల ప్రక్రియ కొనసాగుతుంది. ఇందుకోసం పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలను తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు పిలిపించి సీఎం జగన్ మాట్లాడుతున్నారు. పార్టీ పెద్దల పిలుపుతో చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా, చిత్తూరు ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు మరోసారి తాడేపల్లికి వచ్చారు. బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ కూడా క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారిలో ఉన్నారు. ఇటీవల పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. సీఎంను కలిసే అవకాశం ఇవ్వటం లేదని ఆయన బహిరంగంగానే అసంతృప్తి వెల్లబుచ్చారు. సీఎం అపాయింట్మెంట్ ఇప్పించాలని బహిరంగ సభ వేదికగా పార్టీ పెద్దలను కోరారు. క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యేలు ఎంపీలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంఓ కార్యదర్శి ధనంజయ రెడ్డి మాట్లాడుతున్నారు. సర్వే నివేదికలు చూపించి మార్పుల గురించి నేతలతో చర్చిస్తున్నారు. పరిస్థితిని బట్టి కొందరు ఎమ్మెల్యేలు నేతలను మాత్రమే సీఎం జగన్ నేరుగా కలుస్తున్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే తన జీవిత ఆశయమని రాష్ట్రాన్ని ప్రపంచంతో అనుసంధానం చేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దొంగ ఓట్లు చేర్చి ఎమ్మెల్యేలను మార్చి ప్రజలను మరోసారి ఏమార్చాలని ముఖ్యమంత్రి జగన్ కలలు కంటున్నారని, కానీ ఆయన ఆటలు సాగబోవని ఆయన అన్నారు. రా కదిలీరా కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు 4.5 ఏళ్ల వైసీపీ పాలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్నికల్లో టీడీపీ జనసేనకు పట్టం కట్టాలని చంద్రబాబు నాయుడు గోదావరి ప్రజానకానికి పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో వేసిన తప్పటడుగును మరోసారి వేయొద్దని విజ్ఞప్తి చేశారు. బటన్ నొక్కి మాయమాటలు చెప్పే జగన్ విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు పెంచమని చెబుతూనే ఇవాళ అన్నింటినీ పెంచి మోసం చేశాడని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వైసీపీని జగన్ ని వచ్చే ఎన్నికలో చిత్తుగా ఓడించాలన్నారు. రాష్ట్రంలోనే ఆక్వా రంగంలో మొదటి స్థానంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మొత్తం కుదేలైందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఆక్వా రైతుకు ₹50 యూనిట్ విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులు సంతోషంగా లేరని, రైతులు ఆత్మహత్యలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉండటం బాధాకరమన్నారు. మీరెప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఎప్పుడు అభిమానంగా ఉండేవారు. జనసేన పార్టీ పై కూడా అభిమానం ఎక్కువ ఉండే జిల్లా ఈ జిల్లా. మొట్టమొదటిసారిగా ఒక్కసారి తప్పుటడుగేశారు. అది 2019లో 4 సంవత్సరాల 9 నెలలు అయిపోయింది. సినిమా అయిపోయింది. తొందరలోనే పోతారు వీళ్ళు. మాయ మాటలు ఎవ్రీడే చెప్తున్నారు ఈ ముఖ్యమంత్రి. నేనేదో పనిచేసా బటన్ నొక్కానని. ఈ రోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడ చూసినా బాధుడే బాధుడు. రాజా అర్థమైందా? రేపు రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఈ పార్టీని వదిలిపెట్టి భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆడబిడ్డలను అడుగుతున్నా. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తుంది, జనసేన ప్రభుత్వం వస్తుంది. ప్రతి ఒక్కరికి ₹50 కరెంట్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది. ఈ జిల్లాలోనే మళ్ళీ ఆక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, జనసేనది. ఈ రోజు రైతుల పరిస్థితులు చూస్తే నీళ్లున్నాయి గాని క్రాప్ హాలిడే ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దేశంలో ఎక్కువ అప్పుండే రైతాంగం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. నెంబర్ 1 అది. ఎక్కువ కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. మళ్ళీ రైతు రాజ్యం తీసుకొస్తాం, రైతుకు న్యాయం చేస్తాం,
మీకు అండగా ఉంటామని ఈ ఆచంట మహాసభలో మీ అందరికి హామీ ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క పోలవరం, నేను ఆ రోజు పోలవరాన్ని పరిగెత్తించాను. 72% పూర్తి చేశాను. 2019లో పోలవరానికి గ్రహణం పట్టింది. కాంట్రాక్టర్ని మార్చాడు, ఆఫీసర్లు మార్చారు. అక్కడి నుంచి డయాఫామ్ వాళ్ళు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఇప్పటికి కూడా అతి లేదు, గతి లేదు, ఏమైంది చెప్పే పరిస్థితి లేరు. కాఫర్ డ్యామ్ అయితే రెంటి మధ్య నీళ్లు వచ్చేసే పరిస్థితి వచ్చింది. గైడ్ బండ్ అయితే కుంగిపోయింది. నేను ఒకటే చెప్తున్నా, పోలవరానికి గ్రహణం పోవాలంటే ఈ జగన్ పోవాలి. ఎస్టీలకు అన్యాయం జరిగింది, మైనారిటీలకు అన్యాయం జరిగింది. అందరికి అన్యాయం చేసి సామాజిక న్యాయం కోసం యాత్ర చేస్తున్నామని వేషాలేసే ముఖ్యమంత్రి నేను ప్రపంచంలో ఎప్పుడు చూడలా. మళ్ళా సామాజిక న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మీకు న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉండే వాళ్ళు ప్రపంచం అంతా రాణిస్తున్నారు, కానీ ఈ రాష్ట్రంలో మాత్రం ఇబ్బందుల్లో ఉన్నాం. నేనేదో ముఖ్యమంత్రి పదవి కోసం అడగడం లేదు. నా కోసమో, పవన్ కళ్యాణ్ కోసమో, తెలుగుదేశం కోసమో, జనసేన కోసం కాదు, 5 కోట్ల ప్రజల కోసం మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. మీ పిల్లల భవిష్యత్తు కోసం మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ స్వర్ణ యుగం కోసం మేము పిలుస్తున్నాం, రా కదిలి రా అని అడుగుతున్నా. తెలుగు జాతికి స్వర్ణ యుగం కోసం కలిసి వస్తారా, రాతి యుగంలో ఉండిపోయి ఇంకా వెనక్కెళ్లిపోతారా నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. జనవరి 19 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తారని వైసీపీ మంగళగిరి ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి తెలిపారు. రాజ్యాంగ నిర్మాత, ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ స్మృతివన ప్రారంభోత్సవ సభకు మంగళగిరి, తాడేపల్లి ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనే 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని ఎమ్మెల్సీ హనుమంతరావు, మంగళగిరి ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా మంగళగిరిలోని ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో సమావేశానికి మంగళగిరి, తాడేపల్లి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు హాజరై సభను విజయవంతం చేయాలని వారు తెలియజేశారు. విజయవాడలో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తు విగ్రహం నిజంగా చాలా గొప్పగా నిర్మించారు. లైబ్రరీ కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగే విధంగా ప్లాన్ చేసి నిర్మాణం అంతా కూడా పూర్తయింది. జనవరి 19వ తారీఖు నాడు ప్రారంభోత్సవం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి అంత విగ్రహాన్ని నిర్మించటం అనేది కూడా ఎంతో సాహసోపేతమైనటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి గారిది. ఈ సందర్భంలో ప్రారంభోత్సవం జరుగుతుంది కాబట్టి మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ఎస్టీ బ్రదర్స్ అంతా కూడా రేపు సాయంత్రం 3 గంటలకి మంగళగిరిలో ఆర్ఆర్ కళ్యాణ మండపం, బైపాస్ రోడ్లో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో మీటింగ్ ఏర్పాటు చేశాం. అందరూ హాజరయ్యేటైతే మనందరం కూడా అక్కడ జరిగేటటువంటి కార్యక్రమాన్ని గురించి చర్చించుకుందాం. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభివృద్ధి కోసం, సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కష్టపడుతున్న గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే ఏ ప్రభుత్వం చేయనటువంటి సాహసం, చరిత్రాత్మకమైన నిర్ణయం, రాజకీయాలకి విజయవాడ గడ్డ అటువంటి విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల ఎత్తున భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని, అదేవిధంగా ఆయన స్మృతి వనాన్ని, ఆయన చరిత్రకు సంబంధించిన అనేక అంశాలని రాష్ట్ర దేశ ప్రజలందరికీ కనుల ముందు ఉంచే విధంగా పీడబ్ల్యూ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి మహా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఓన్లీ
ప్రతి ఒక్కరి బాధ్యత కూడా రేపు 19వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి స్వహస్తాలతో ప్రారంభోత్సవం చేసుకోబోతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కరికి కూడా దాని ఇంపార్టెన్స్ని, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను వివరించడం కోసం రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఆర్ఆర్ కన్వెన్షన్లో బైపాస్ రోడ్డు సరిగమల హోటల్ పక్కన ఉంటుంది. నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులు అందరూ ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతారు. అదే గౌరవ కార్యవర్గాల్లో ఉన్న నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. మంగళగిరిలోని ప్రముఖ ఆలయాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ సమేతంగా సందర్శించారు. తల్లి భువనేశ్వరి, భార్య బ్రహ్మణి, తనయుడు దేవాంష్తో కలిసి నారా లోకేష్ మంగళగిరిలోని ప్రముఖ దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. ముందుగా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి కిరీటం అలంకరించి చెంచులక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాజ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో పూజలు చేసి పట్టు వస్త్రాలు సమర్పించి వేద పండితులు ఆశీర్వచనం అందుకున్నారు. 2022 చట్టం అమలైతే డిఆర్ఓలను ప్రభుత్వం నియమిస్తుందని జొన్నాదుల లెనిన్ బాబు తెలియజేశారు. డిఆర్ఓలకు అధికారం ఇస్తే ప్రజల ప్రాపర్టీ విషయంలో అవకతవకలు జరిగితే కోర్టులో కూడా న్యాయం జరగదని వారు అన్నారు. 2022 భూ యాజమాన్య చట్టానికి వ్యతిరేకంగా గుంటూరు బార్ అసోసియేషన్ పిలుపు మేరకు మంగళగిరి బార్ అసోసియేషన్ న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరినది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ యాజమాన్య హక్కు చట్టం 2022 వెంటనే రద్దు చేయాలని రిలే నిరాహార దీక్షలు 7 రోజులుగా నిర్వహిస్తున్నామని జొన్నాదుల లెనిన్ బాబు తెలియజేశారు. ఈ సందర్భంగా కుర్మాల దుర్గాప్రసాద్, గుర్రం రామారావు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం 2022 చట్టాన్ని దొంగదోవలో అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని తెలియజేశారు. 2022 భూ యాజమాన్య హక్కు చట్టానికి వ్యతిరేకంగా న్యాయవాదులు చేస్తున్న పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని భూ యాజమాన్య చట్టాన్ని మన రాష్ట్రంలో అమలు చేసి ప్రజల భూములను ప్రభుత్వం ఆక్రమించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భూ యాజమాన్య హక్కు చట్టాన్ని దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఇది ప్రజల మీద రుద్దటానికి, ప్రజల యొక్క భూముల్ని అప్పనంగా కొట్టేయటానికి మాత్రమే ప్రభుత్వం యొక్క చట్టాన్ని తీసుకొచ్చింది. అక్టోబర్ 31న జీవో ఇచ్చి నవంబర్ 1 నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ 512వ జీవోని రిలీజ్ చేసి డిసెంబర్ 29వ తారీఖు గజెట్ కూడా రిలీజ్ చేసి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వేల ఎకరాలు, లక్షల ఎకరాలు ఈ యొక్క ప్రభుత్వము తమ యొక్క అధికార పార్టీకి కట్టబెట్టేటటువంటి ప్రయత్నమే ఈ యొక్క భూ యాజమాన్య హక్కు చట్టము. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ అటువంటి వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి ఈ యొక్క చట్టం వలన చాలా ప్రమాదం ఉందని కోర్టుకి చెప్తే ప్రభుత్వం తరపున ఉన్నటువంటి న్యాయవాదులు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క చట్టానికి ఇంకా మేము ఎటువంటి కార్యక్రమాలు సిద్ధం చేయలేదు కదా, మేము యొక్క చట్టాన్ని అమలు చేయట్లేదు అనే ఒక అసత్య ప్రచారాన్ని, ఒక అబద్ధ ప్రచారం, హైకోర్టులో అబద్ధాలు చెప్తూ ప్రజల్ని మభ్యపెడుతూ రాష్ట్రాన్ని దోచుకోవడానికి సిద్ధపడినటువంటి యొక్క జీవోని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయనటువంటి పక్షంలో న్యాయవాదులు మాత్రమే కాకుండా ఇది ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్పడానికి రోడ్ల మీదకి రాబోతున్నారు. ఇప్పటికీ దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులు 10 రోజుల నుంచి కూడా దీన్ని వ్యతిరేకిస్తూ రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. దయచేసి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం తను చేసినటువంటి తప్పును గుర్తెరిగి ఈ యొక్క జీవోని రద్దు చేయాలని మంగళగిరి బార్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మంగళగిరి ప్రాంతంలో ఆవులను విచ్చలవిడిగా సంతరిస్తున్న యజమానులు మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని మంగళగిరి నియోజకవర్గ బీజేపీ నాయకులు పంచమూర్తి ప్రసాద్, బాను దుగిరాల కార్యదర్శి, మంగళగిరి పట్టణ నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళగిరిలో ఆవులను యాజమాన్యం పట్టించుకోకుండా వదిలేయటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలియజేశారు. కుక్కలు, దోమలతో మంగళగిరి ప్రజానికం ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే కుక్కలను నియంత్రించి దోమల ముందు పిచికారీ చేయాలని తెలియజేశారు. మంగళగిరి గాలిగోపురం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా కమిషనర్ డామ్ డామ్ అంటూ వ్యతిరేక నినాదాలతో మున్సిపల్ అధికారులకు మెమోరాండం అందజేశారు. మంగళగిరి తాడేపల్లి నియోజకవర్గంలోని ఆవుల వలన రాత్రులు ప్రయాణించే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని వెంటనే ఆవులను తరలించాలని,
కుక్కల దోమల వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని వారి సందర్భంగా కోరారు. అంతేకాకుండా అవి రోడ్ల మీద నైట్ సాయంత్రం వచ్చేటప్పటికి రోడ్ల మీద పడుకోవటం, ఈ డ్రైవింగ్ చేసే వాళ్ళని వాటిని అపకారంగా వాటికి యాక్సిడెంట్లు చేయటం నానా రకాలుగా అపాయకరంగా తయారైంది. ఇవన్నీ మున్సిపాలిటీ అధికారులకి వాళ్ళ మెమోరాండం ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఏమంటారంటే మీరే బంధువులతో చూపించండి, మేము పెడతాం, లేదా ఫారెస్ట్ అధికారులతో మీరు మాట్లాడండి అనే విధంగా మాట్లాడుతున్నారు. కానీ బయటకు రావడానికే భయపడేంతగా మరి వాటి విధానం ఉంది. మరి మున్సిపల్ అధికారులు ఎలాంటి నియంత్రణ చికిత్సలు చేయకుండా వాటిని పట్టివేసి దూరంగా మరి వేరే చోటకు తరలించకుండా చూద్దాం చూస్తున్నారు. అలాగే ఆవులు, మరి ఆవుల యజమానులు మంగళగిరిలో వాటిని చక్కగా పాలు తీసుకొని మేత వేయకుండా రోడ్ల మీదకి వదిలేస్తున్నటువంటి పరిస్థితి. మరి శ్రీశైలం ఫారెస్ట్లో వాటిని వదిలేసినట్లయితే ఇక్కడ ప్రజలకి కొంత సౌకర్యం అనేది ఒకటి ఉంటుంది. విపరీతంగా దోమలు పెరిగి సాయంత్రం అయ్యేసరికి అవి ఇళ్లల్లోకి చేరి ప్రజలను విపరీతంగా బాధిస్తూ మరి డెంగ్యూ, మలేరియా వ్యాధులను పెంచే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు? ఎన్నికల అనంతరం రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికార రంగంలోకి వస్తుందని, ఉమ్మడి ప్రణాళికతో రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తామని జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు జనసేనలో ఆదివారం రాత్రి చేరారు. ఈ సందర్భంగా పట్నంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్లపై గుంతలను పూడ్చలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతానంటూ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. కారేటి వాసు, వీరయ్య, నాగశెట్టి సాయి, చరణ్, నన్నపనేని రాంబాబులతో పాటు పలువురు నాయకులు, వారి అనుచరులు, కుటుంబ సభ్యులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గ్రామ గ్రామాన జరుగుతుందని కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. కేంద్ర పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ యాత్ర సాగుతుందని, రాష్ట్రంలో 26 జిల్లాలో సంకల్ప యాత్ర కొనసాగుతుందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ 125 వాహనాలతో ఈ యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ వివరిస్తున్నామని చెప్పారు. దాదాపు 35 లక్షల మంది నేటి వరకు ఈ యాత్రలో భాగస్వామ్యం అయ్యారని పేర్కొన్నారు. అర్హత ఉన్నవారు ఆయా పథకాలకు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. आंध्र में 26 जिलों में ये विकसित भारत यात्रा शुरू है. इन 26 डिस्ट्रिक्ट अर्बन एंड रूरल एरियाज विकसित संकल्प भारत यात्रा is going on. In rural areas 121 vans traveling and in urban areas 4 vans are traveling. So total 125 vans. Till date 9,150 ग्राम पंचायत को कवर किया है और 197 अर्बन लोकेशंस को कवर किया है यात्रा ने, where 34,25,000 people have attended this program. During this program, various schemes, various health scam we are conducting. पूरे आंध्र में देखा जाए तो हमारा फैमिलीज़ है वो 61 लाख फैमिलीज़ है बेनिफिशरीज़, जिसमें हमारा नंबर ऑफ बेनिफिशरीज़ है 1,94 lakhs और अभी कार्ड जनरेटेड हुए हैं 1,35 lakh. प्रॉपर डिस्ट्रीब्यूशन में हम लोग अभी पीछे हैं. वो अभी ये विकसित भारत से भी हम लोग उसको देने की व्यवस्था कर रहे हैं, कार्ड पहुंचाने की व्यवस्था कर रहे हैं. मैंने खुद कल NTR डिस्ट्रिक्ट में विकसित भारत का यात्रा का प्रवास किया. लोगों में भावना है कि मुझे ये शेयर करना है, क्योंकि जैसा किसी को अनुभव है तो दूसरे को मदद मिलेगी. और ये देख के अभी इसकी एक ख़ास बात है कि महिलाओं का उसमें फुटफॉल में मैंने जो कहा फुटफॉल सबसे ज़्यादा हमारे आंध्र के 34 लाख से ज़्यादा, तो उसमें महिलाओं का ज़्यादा प्रमाण है. सो अवेयरनेस में अच्छी उपस्थिति है. लोगों को पता चले कि हमारे लिए कौन सी स्कीम है, तो ये एक अवेयरनेस के साथ ही एक सरकार की उपलब्धि है जो आज गांव-गांव तक पहुंच रही है. थैंक यू सो मच. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న వైసీపీ అధిష్టానం, సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టిన వైసీపీ నేతలు.
పేదరికం లేని సమాజ నిర్మాణమే తన జీవిత ఆశయం అన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆటలు సాగనివ్వమని హెచ్చరిక. మంగళగిరి పానకాల స్వామిని దర్శించుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దంపతులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.